ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఇప్పుడు మనము గత వాక్యము యూదా ఇస్కరియోతు యొక్క భావమును, యూదా ఇస్కరియోతు యొక్క చేసిన క్రియను, పశ్చాత్తాపమును మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనము ప్రియమైన వారులారా, బరబ్బా అనేవారు ఎవరు? ఈ బరబ్బా ఎందుకని బందిపోటుగా మారాల్సి వచ్చింది? ఈ బరబ్బా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఎందు నిమిత్తము ఈయన ప్రాణము అర్పించాల్సి వచ్చింది అనేది మనము చూసుకుందాం. చూడండి ప్రియమైన వారులారా, పండుగలో, పస్కా పండుగలో దేవుని మహాకృపను పట్టి ఈయనను సభకు అప్పచెప్పారు. ఎవరిని? మొదటి ప్రసంగంలో చెప్పుకున్నాం. యూదా ఇస్కరియోతు శాస్త్రులు, పరిచయులు కలిసి సభకి అప్పచెప్పేశాడు. 6,000 మంది యోధులు అనగా సైనికులు. ఈ 6,000 మంది సైనికులకి ప్రభువైన యేసుక్రీస్తుని అప్పచెప్పారు. అప్పచెప్పినప్పుడు ఈయన న్యాయపీఠము మీద కూర్చొని ఉన్నాడు. న్యాయపీఠం మీద కూర్చొని ఉండగా చూడండి, మత్తయి సువార్త 27:19. అతడు న్యాయపీఠము మీద కూర్చుని ఉండగా అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితిని, అతని యొద్దకు వర్తమానము పంపెను. చూడండి ప్రియమైన వారులారా, ఈ వర్తమానము పంపినప్పుడు మరి వాస్తవానికి హెరోదు కూడా ఈయనని పరిశీలన చేస్తాడు. అయ్యా, నువ్వు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశావని మేము ఎరిగాము, నా ఎదుట నా ఒక్క కార్యమైన చేయమని హెరోదు మహారాజు కూడా కూర్చున్నప్పుడు ఈయన ఏమీ కూడా మాట్లాడలేడు. అయితే మళ్ళీ ఏం చేస్తాడు? పిలాతు యొద్దకు మళ్ళీ ప్రభువైన యేసుక్రీస్తుని పంపించి వేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తుని పిలాతు యొద్దకు పంపించిన తర్వాత, అయ్యా, ఈయన జోలికి మటుకు నీవు పోవద్దు అని తన భార్య చెప్పినప్పుడు ఆయన జోలికి పోలేదు. ఇక్కడ చూద్దాం ఒక మాట. అదే మత్తయి సువార్త 27:16-17 వచనాలను ధ్యానం చేసుకుందాం. ఆ కాలమందు బరబ్బా ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయనని కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. చూడండి ప్రియమైన వారులారా, ఈ బరబ్బా వాస్తవానికి పేద ప్రజల పట్ల న్యాయము చేకూర్చువాడు. ఇప్పుడు నక్సలైట్లు ఉన్నారు. ఈ నక్సలైట్లు ఏంటంటే రాజకీయ నాయకులతో కొంతమంది చేస్తున్న పొరపాటులను బట్టి ప్రజలకి న్యాయము చేయుటకు వీరికి ఉత్తరములు రాసి వారిని హెచ్చరించుతూ ఉంటారు. అట్లాంటి స్వభావము కలిగిన వాడు. అలాగే ప్రియమైన వారులారా, ఈయన ఏం చేశాడయ్యా అంటే, ఈ రోమా ప్రభుత్వము మీద తిరుగుబాటుదారుడిగా ఉండి అనేక సార్లు పట్టబడి విడిపింపబడి ఒక రకంగా బందిపోటు దొంగ అని బిరుదుని తెచ్చుకున్నాడు. అసలు ఈయన ఎవరు? ఈయన ఒక బోధకుని కుమారుడు, అనగా పాస్టర్ గారి కుమారుడు. ఆ పాస్టర్ గారి కుమారుడైన ఆయన రెండో పేరు కూడా ఇతనికి ఉన్నది. పూర్తి పేరు ఏమిటయ్యా అంటే, బరబ్బా పేరు చక్కగా
గ్రంథాలు ఈ గ్రంథములో లేదు, కానీ బైబిల్ కాలేజీలో మాకు చెప్పిన మాటలను బట్టి ఇక్కడ మనము చూసుకుందాం. కొందరు ముఖ్యమైన వ్యక్తులు బరబ్బా, పూర్తి పేరు యేసుబరో బరబ్బా అనగా ఆయనను అబ్బాసు అని కూడా పిలిచేవారు. అబ్బాసు అని కూడా పిలిచేవారు. అయితే ఈయన ఎవరు? ఈయన తండ్రి పేరు రబ్బా. ఈయన తండ్రి పేరు రబ్బా. అతడు ఒక పేరు పొందిన బోధకుని కుమారుడు. తండ్రి పేరు రబ్బా. రబ్బా కుమారుడైన బరబ్బా. ఈ బరబ్బాను విడిచిపెడటానికి గల కారణము పిలాతుకి కూడా ఇతను ఒక బోధకుని కుమారుడు, ఇక్కడ దేవుని కుమారుడు బలి అవుతున్నాడు, ఇక్కడ చూస్తేనేమో ఒక బోధకుని కుమారుణ్ణి మనము విడుదల చేయవచ్చు. ప్రజలందరూ కోరుకున్నారు, బరబ్బాని విడిచిపెట్టు, ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేయండి. సిలువ వేయటానికి కారణము ఏమిటి అని అడిగినప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే, వీడు ఏమన్నారు ఇక్కడ, దేవాలయమును పడవేసి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పాను. చూద్దాం అది కూడా. లూకా సువార్త 23:2. పిలాతు ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుతూ కైసరునకు పన్ను ఇయ్యవద్దని తానే క్రీస్తును ఒక రాజునని చెప్తున్నాడు. చూడండి ప్రియమైన వారలారా, మరి పన్ను ఇయ్యవద్దు అని చెప్తున్నాడు అని అంటున్నారు. వాస్తవానికి మరి ప్రభుత్వం నడవాలి అంటే పన్ను ఖచ్చితంగా చెల్లించాలి. కానీ పన్ను ఇయ్యవద్దు అని చెప్తున్నాడు అని ఈయన లేనిపోయిన మాటలు చెప్తున్నాడు. చూడండి ఎందుకని ఆ మాట చెప్తున్నాడు. ఇక్కడ చూద్దాం. మత్తయి 26:61. వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పానని. చూడండి ప్రియమైన వారలారా, మరి వాస్తవానికి 3వ రోజున లెగుస్తాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3వ రోజున ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడై లెగిసిన తర్వాత పాప శాప విమోచనకు తను రక్తమును కార్చి ఆఖరి బొట్టు వరకు విడిచిపెట్టాడు కనుక ఇదిగో మోక్ష మార్గం ఉంది. హృదయం అనే ఆలయముని కడతాడు. వీళ్ళేమంటున్నాడు, అయ్యో ఇది 40 సంవత్సరములు కట్టించాం, ఈ దేవాలయముని 40 సంవత్సరాలు కట్టించాం. చూడండి, ఈ 40 సంవత్సరాలు కట్టించిన దేవాలయముని పడవేయుటకు ఇతను ఎందుకని ఇలా చేస్తున్నాడు? మళ్ళీ ఏమంటున్నాడు, దేవుని కుమారుడని చెప్తున్నాడు అంటున్నారు. వాస్తవానికి దేవుని కుమారుడే. ఎక్కడన్నాడు? బాప్టిస్మం ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చినప్పుడు ఒక మాట అంటాడు, ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని వలన నేను ఆనందిస్తున్నాను. అదే మాట ఈయన చెప్తున్నాడు, నేను దేవుని కుమారుడిని అని చెప్తున్నాడు. ఆయన తప్పేం చెప్పలేదే. పిలాతు అడుగుతాడు ఒక మాట, ఏమని? అయ్యా నువ్వు దేవుని కుమారుడవా అంటే నీవు అన్నట్టే, నువ్వు రాజువా యూదులకు అంటే నువ్వు అన్నట్టే, నీవు అన్నట్టే. యూదులకు రాజు అయ్యాడు, రారాజుగా రాబోతున్నాడు. నువ్వు యూదులకు రాజువా అంటే నీవు అన్నట్టే అంటాడు. దేవుని కుమారుడివా అంటే నీవు అన్నట్లే అంటాడు. ఈ 4 సువార్తలో 4 భావాలుగా ఉన్నవి కనుక చెప్తున్నాడు. ఇక్కడ చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. 63 చదువుదాం. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని
తోడని జీవము కలిగిన దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానని. చూడండి ప్రియమైన వారలారా, యథార్థంగానే చెప్తున్నాడు ఇక్కడ. నీవు అన్నట్లే నేను దేవుని కుమారుడనే, యూదులకు రాజునే, నేను అబద్ధము చెప్పలేదు. మరి చాలామంది కూడా మరి న్యాయపీఠం మీద కూర్చున్న న్యాయాధిపతి దగ్గర లేదు ఒక జడ్జి దగ్గర ఉన్నప్పుడు కొంతమంది అనేక మంది దొంగ మాటలు చెప్తారు. ఇక్కడైతే ఈయన యథార్థముగా చెప్పాడు, అందులో ఏమాత్రము కూడా పొరపాటు లేదు కనుక అదిగో బరబ్బా విషయంలో ఆయన ప్రాణమును పెట్టాడు. బరబ్బా ఎవరు కుమారుడు అనుకున్నాం? ఒక యాజకుని కుమారుడు, అనగా ఒక పాస్టర్ కుమారుడు. తండ్రి పేరు రబ్బా, గొప్ప బోధకుడు. ఆ బోధకుని కుమారుడిని విడిపించటానికి ప్రభువైన యేసుక్రీస్తుకు కూడా అంగీకారమే కనుక ఆయనను విడిపించాడు. చూడండి ప్రియమైన వారలారా, మనం ఇంకొక వాక్యం చూసుకుందాం. యోహాను సువార్త 2:19. యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని లేపుదునని చిందాక చెప్పుకున్నాం కదండి. 3 దినాల్లో లేపేది ఏమిటయ్యా అంటే నీ పాపం కొరకు నా పాపం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఆఖరి బొట్టు వరకు కార్చి పవిత్రులను చేశాడు కనుక నీ హృదయంలో దేవుణ్ణి స్తుతించే ఆరాధన ఉన్నది, అనగా ప్రార్థన ఆత్మని నువ్వు పొందుకున్నావు కనుక ఆ ప్రార్థన ఆత్మ ఉండేది దేవాలయములోనే ఉంటుంది, అనగా నీ హృదయము దేవాలయము. అది 3 రోజుల్లో కడతాను అంతే. అయితే ఇక్కడ యూదా వారు ఏం చేశారంటే అసూయతో, గ్రహింపు లేక, అసూయ పక్కన పెట్టిన గ్రహింపు లేక వీరు నేరమును మోపుచున్నారు. ఈ నేరము మోపినందువలన వారికి ఏమాత్రం కూడా మేలు జరగల. చూడండి, చూద్దాం. 2 సమూయేలు 7:13-14. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించి అతని రాజ్య సింహాసనమును చూడండి, తన రాజ్య సింహాసనమును నిత్యముగా స్థిరపరుస్తూ ఏం కడుతున్నాడు? మందిరము కడుతున్నాడు. లేయా 4వ వాడిని కనిందండి, యువదాని. 4వ వాడిని కనిన తర్వాత ఆమె ఏమంటుంది? ఈసారి పుట్టువాడు దేవుడైన యెహోవాని స్తుతించాలి కనుక అతనికి యూదా అని పేరు పెట్టింది. ఆ యూదా గోత్రములో వచ్చిన వారే ప్రభువైన యేసుక్రీస్తు యూదా గోత్రంలో నుంచి వచ్చాడు కనుక అదిగో స్తుతించటానికి మందిరములోనికి వెళతానికి ఇదిగో ఇక్కడ మొదటి సమూయేలు చెప్పాడు. 2వ సమూయేలులో చక్కగా క్షుణ్ణంగా రాయబడిన మాట చూద్దాం. మరొక చదువమ్మా. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనము. చూడండి ప్రియమైన వారలారా, నిత్య రాజ్య సింహాసనమును స్థిరపరుస్తాను అంటున్నాడు. ఇక్కడ లేయా 4వ వాడిని కోరుకుంది, కానీ దేవుణ్ణి స్తుతించేవాడిగా ఉండాలని తనకు యూదా అని పేరు పెట్టింది. యూదా, చూడండి, ఈ యూదా గోత్రములో నుంచి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరిని స్తుతిస్తానికి సిద్ధముగా ఉన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. ఎవరు మందిరము? నీ హృదయం అనే మందిరములో ప్రార్థన ఆత్మని పొందుకున్న నీవు. కొన్ని సంఘాలు ఉన్నాయి, ప్రార్థనాత్మ అంటే ఏంటో తెలియదు, పరిశుధాత్మ అంటే ఏంటో తెలియదు, పరిశుధాత్మ తెలియదు, ప్రార్థనాత్మ తెలియదు, స్వస్థపరచు ఆత్మ తెలియదు. 9 కృపావరాలు రకరకాలుగా చెప్తారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. కానీ అక్కడ లేఖనాల ప్రకారంగా 9 వరాలు అనేది వాక్యము చెప్పే వరం ఉన్నది, పాటలు పాడే వరం ఉన్నది, సంగీతం వాయించే వరం ఉన్నది, స్వార్థ చేసే వరం ఉన్నది, రోగులను స్వస్థపరిచే వరం ఉన్నది. ఈ వరాలను సంపాదించుకుని ఉన్నవారై ఉండితే వారికి తెలుసుద్ది. కొంతమంది ప్రవచిస్తారు, ప్రవచనం అనేది ఖచ్చితంగా నెరవేరాలి, అది ప్రవచనం. ఆ నెరవేరితేనే
అది ప్రవచనం అవుద్ది. లేకపోతే నెరవేరకపోతే అది ప్రవచనం కాదు. నీ పెదవుల మాటలు కానీ, లేదా నా పెదవుల మాటలు కానీ, లేదా సాతాను కూడా మోసం చేస్తుంది. ఏ వరముని నీవు సంపాదించుకుని ఉన్నావో తెలుసుకో. ఇక్కడ ప్రార్థన మందిరమును కట్టాడు. అందుకని ఈయనేం చేశాడు? ఆయన సింహాసనమును నిత్యముగా స్థిరపరిచాడు. రాజు చెప్పినట్టే చేస్తారా లేకపోతే లేదా? ఇప్పుడు షడ్రకు మిషక్కు అబేద్నెగోలుని ఏం చేశారు? రాజు మహిమకు మొక్కమని. మేము మొక్కమయ్యా, మాకు దేవుడే యెహోవాయే మాకు దేవుడు, ఇంకెవరు మాకు దేవుడు కాదు, ఈ మహిమకు మేము మొక్కం. అయితే అగ్నిగుండం లేస్తాం, వేయండి, మాకు దేవుడు ఆయనే. అదుగో ఆయనను ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆరాధించటానికి ఒక మందిరమును కట్టాడు. ఆ మందిరమే అది నీ హృదయమే. నీ హృదయమే మందిరము. ఆ హృదయం అనే మందిరములో నీవు ఉండాలి. చూడండి, జకర్యా చూసుకుందాం 6:12. సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో ఉండి చిగురించును, అతడు యెహోవా ఆలయము కట్టును. ఎవరు ఈ అతడు? ఇది ప్రవచనం. ఇది ప్రవచనం. మత్తయి సువార్తలో నెరవేర్చబడింది. చిగురు ఎవరు? మొద్దు నుండి చిగురు పుట్టును నీవే. నీ హృదయములో నుండి వాక్యం అనే చిగురు పుట్టినప్పుడు నీవు ఆశీర్వదింపబడతావు. తోటమాలి ప్రభువైన యేసుక్రీస్తు అడుగుతాడు, తోటమాలి అయ్యా, ఇదిగో ఈ చెట్టు పువ్వు పుయ్యలేదు, కాయ కాయలేదు, కనుక నరికివేయి అయ్యా, ఈ ఒక్క సంవత్సరము సమయం ఇవ్వు. తోటమాలి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. చెట్టు ఎవరు? నీవు. యజమానుడు ఎవరు? దేవుడైన యెహోవా. ఏమంటున్నాడు? అయ్యా, ఈ ఒక్క సంవత్సరం సమయం ఇవ్వు, నేను చుట్టూ తవ్వి చక్కగా మంచి ఎరువు వేసి నీరు పోసి చూస్తా. ఈ సంవత్సరం కూడా ఫలించలేదనుకో, ఈ సంవత్సరం కూడా సిగురించలేదనుకో, నరికేద్దాం. ఒక దైవజనుడు చెప్తున్న మాట ఇది. మొద్దు నుండి చిగురు పుట్టును. దైవజనుడు చెప్తున్న మాట. ఎవరు? జకర్యా. గొప్ప దైవజనుడు సిగురు గురించి మాట్లాడాడు. సిగురించటం అనగా నీవు నేనే. కనుక నిత్యము కూడా నీవు నిత్య రాజ్యానికి వారసుడివి, వారసురాలివి నీవు కావాలి. నీవు లేని పక్షములో ఏమాత్రము కూడా నీవు నీ హృదయం అనే మందిరములో పరిశుద్ధాత్మను వరముని పొందుకొని ప్రార్థన అనే నీరుని సంపాదించుకో. ప్రార్థన అనే ఫలముని పొందుకో. ప్రార్థన చెయ్యి, దేవునితో నీవు జీవించు. ఇంకొక మాట చూసుకుందాం. చూడండి ప్రియమైన వారులారా, మత్తయి సువార్త 17:24. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరషెకిల అను పన్ను వసూలు చేయువారు పేతురు యొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరషెకేము చెల్లింపడా అని అడగగా చెల్లించును. అయ్యా, ఇందాకేమని చెప్పుకున్నారు వీళ్ళు? పిలాతు దగ్గర కూర్చున్నప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న పెద్దలే కానీ, అలాగే శాస్త్రులు పరిచయలే కానీ, ఇంకా కొంతమంది పని పాటలేని నానాలంటోళ్ళు అక్కడ ఆయన చుట్టూ కూర్చొని ఏం చెప్తున్నారు? వీడు పన్ను కట్టొద్దు అంటున్నాడండి. వీడు పన్ను కట్టొద్దు అంటే ప్రభుత్వం ఎలా నడిచిద్ది? మా అందరికి పేరాపన పుట్టించి పన్ను కట్టొద్దు అంటున్నాడండి అని చెప్తున్నాడు. మరి ఇక్కడ అరసెకేము పన్ను కట్టాడని చూపిస్తుంది. ఎందుకని? పన్ను కట్టిన ఎమ్మట్ల కాగితాల మీద ఉన్నప్పుడు, అది ఇప్పుడైతే కంప్యూటర్, అప్పుడైతే పుస్తకాలు తిరగేసేవాళ్ళు. కనుక అప్పుడేమన్నాడు పిలాతు? నమ్మల. ఎందుకని? కట్టింది గుర్తులు ఉన్నవి. సీటీ ఖచ్చితంగా ఇస్తారు, వాళ్ళ బుక్లో ఉంటుంది, మనకు ఒక సీటీ ఇస్తారు. కనుక నమ్మలేదు. కింద చదువుకుందాం, కింద మాట 25, 26.
మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి సీమోనా, సిమోను నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేదురు? కుమారుల యొద్దన అన్యుల యొద్దన అని అడిగాను. అతడు చూడండి ప్రియమైన వారలారా, మరి నీవు దేవుని కుమారుడవి. ఇది దేవుని వాక్యానుసారంగా చెప్తున్నాడు. దేవుని వాక్యము లోకరీతి కాదు, ఇది మళ్ళీ లోకరీతిమైన మాట కాదు. పన్ను అనగా పాపక్షమాపణ నిమిత్తము. అలాగే ప్రియమైన వారులారా, ఒక దగ్గర ఏమంటాడు? రూకలు లేని వారులారా నా యొద్దకు రండి, మీరు ఆహారం తీసుకొని పానము తీర్చేయండి అంటాడు. ఇదిగో ఈ మాట వాక్యానికి సాదృశ్యమై ఉన్నది. ప్రియమైన వారులారా, నిత్యము కూడా నిత్య రాజ్యానికి నీవు వారసు. అన్యుల దగ్గర వసూలు చేయగలడు, అన్యుల దగ్గర వసూలు చేయగలడు పాప క్షమాపణ నిమిత్తం. ఇజ్రాయేలీల ప్రజలు వాగ్దాన ప్రజలు కనుక వారి కొరకు ఆల్రెడీ ప్రభుని యేసుక్రీస్తు బలియాగం అవటానికి సిద్ధముగా ఉన్నాడు కనుక ఇదిగో మనము దేవుని బిడ్డలమైన మనము పాప క్షమాపణ అనేది నిత్యము కూడా మనం పొందుకుంటూ ఉండాలి. పాపక్షమాపణ పొందుతూ ఉండాలి. కింద మాట చూసుకుందాం. మత్తయి 22:19-20. ఇక్కడ ఏమన్నాడు? ఇందాక ఒక మాట అన్నాడు కదా, అయ్యా పన్ను ఎగ్గొట్టమని చెప్తున్నాడు, పన్ను ఎగ్గొట్టమని చెప్తున్నాడు కనుక పన్ను ఎగ్గొట్టమని చెప్తున్నాడు అన్నప్పుడు ఇదిగో ఈ వాక్యం మనకి చూపిస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇందాక చెప్పుకున్నాను కదా, కట్టినప్పుడు మనకు చీటీ ఇస్తారు, వాళ్ళ పుస్తకంలో రాసి ఉంటుంది. అట్లాగే ఇక్కడికి వచ్చినప్పుడు ఏమంటున్నాడో చూద్దాం. ఈ మాట నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వచ్చి ఒక దేనారము తెచ్చి అప్పుడు ఆయన ఈ రూపమును పైరాతయు ఎవరివని అడిగాను. అబ్బా చూడండి ప్రియమైన వారిలో కింద మాట చదువుకుందాం తర్వాత. అందుకు ఆయన అలాగైతే కైసరవి కైసరుకును దేవునివి దేవునికి ఇవ్వండి. చాలామంది ప్రియమైన వారులారా కైసరికి కడుతున్నారు, కానీ దేవుని సొమ్ము దేవునికి ఇవ్వట్లేదు. దశమ భాగము ఇవ్వట్లేదు. కృతజ్ఞత మొక్కుబడులు చెల్లించట్లేదు. ప్రియమైన వారులారా, దేవుని దశమ భాగము నీవు తీసి పేదవారికి నీవు సహాయం చేసినప్పుడు నీకు ఆశీర్వాదము. ఆకలిగా ఉంటే అన్నం పెట్టావు, వస్త్రం లేకపోతే వస్త్రం ఇచ్చావు, రోగినై ఉంటే పరామర్శించావు. ఆకలిగా ఉంటే అన్నం పెట్టావు, రోగినై ఉంటే పరామర్శించావు, వస్త్రహీనునైతే వస్త్రం ఇచ్చావు, పేదవాడికి భోజనం పెట్టావు, కుంటివాడికి భోజనం పెట్టావు. అవేమి లేవు. ఇప్పుడు కష్టార్జితాన్ని దుర్వినియోగపరుచుతున్నారు చాలామంది. కష్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. అలా దుర్వినియోగపరిచిన ఎడల నీ 7 తరాలకి ఆశీర్వాదము రాదు. దుర్వినియోగపరచవద్దు, నీవు దుర్వినియోగపరచవద్దు. నీ కష్టార్జితముని కుంటివారికి, గుడ్డివారికి, తండ్రి లేని వారికి, తల్లి లేని వారికి, దిక్కులేని వారికి, అలాగే ఇప్పుడు మదర్ తెరిసా అంత గొప్ప స్థాయిలోనికి ఆమె పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే, కలకత్తాలో అంతా కూడా భోజనానికి లేని వారిని ఆమె సమకూర్చి వారికి భోజనం పెట్టి, ముఖ్యంగా రోగులకి ఆమె పరిచర్య చేస్తూ, ఆ రోగులు కూడా కుష్టి రోగులు ఎక్కువ. నువ్వు పరిచర్య చేయవసరం లేదు, కానీ వారి కొరకు ₹1 నువ్వు ఇస్తున్నావా? గవర్నమెంట్ సొమ్ము గవర్నమెంట్ కడుతున్నావు, మంచిదే, వెరీ గుడ్. కానీ దశమ భాగం అనేది యథార్థముగా తెస్తున్నావా?
యథార్థముగా దశమ భాగం తీస్తున్నావా? నీ హృదయాన్ని పరిశీలించుకో, నీ మనస్సాక్షిని పరిశీలించుకో. 10,000 వస్తే 1,000 రూపాయలు ఖచ్చితంగా తీస్తున్నావా? అవి కూడా ఒకటి దిక్కులేని వారికి సహాయం చేయాలి, ఒక భాగం. రెండో భాగము ప్రియమైన వారులారా, హాస్పిటల్లో చాలామంది ఉంటారు, టాబ్లెట్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న వారికి ఇవ్వాలి. మూడోది యాజకునికి ఇవ్వాలి. కొంతమంది 4 భాగాలు చేస్తారు. పాస్టర్కి 1 భాగం ఇవ్వాలి. రెండో భాగము ఖచ్చితంగా అనాథలకి ఇవ్వాలి. మూడో భాగము నీ ఆలయానికి పనుల కొరకు ఇవ్వాలి. కానీ ఆలయము కాకుండా వేరేగా అయితే ఇవ్వకూడదు. ఆలయం అయితేనే, ఆలయ ప్రతిష్ఠ ఉంటేనే. వేరే కట్టడాలకు ఇచ్చిన ఎడల నీకు అది ఆశీర్వాదము కాదు. వేరొక ఆశీర్వాదం కావాలి అంటే వేరొక కట్టడాలకి నువ్వు ఇస్తే నీకు అది ఆశీర్వాదం కాదు. నీ 7 తరాలకి 7 14 14 14 28 తరాలకు ఆశీర్వాదం రావాలి అంటే నువ్వు వేరే కట్టడాలు కట్టే నీ కష్టార్జితాన్ని ఇచ్చిన ఎడల ఆశీర్వాదం కాదని కోరుసు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కైసరి దేవునికి సమర్పించేటట్లుగా సహాయము చేయండి నాయన. నెక్స్ట్ నా ప్రభువా, సిలువ మోయటము, ఆ తర్వాత నా ప్రభువా సిలువకు అప్పచెప్పటము, బందిపోటులు కొట్టటము, దీనిని వివరించుకోవటానికి ద్వారం తెరిచి మహిమ పొందమని నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాను ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తం చేసి యేసుకు సంపర్క కలుగును గాక. ఆమేన్.